Hello everyone. Welcome back to Writer Kalyan, your one-stop destination for all things movies. If you love comedy and need a good laugh, you are in the right place. ఈ రోజు నేను మీ సరదా ఆలోచనలను చక్కిలిగింతలు పెట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే నా టాప్ 5 తెలుగు కామెడీ సినిమా సూచనలను మీకు అందిస్తున్నాను. ఇవి తరతరాలుగా హృదయాలను గెలుచుకున్న టైమ్లెస్ క్లాసిక్లు. లేడీస్ టైలర్ యొక్క ఉల్లాసమైన ఎస్కేడేస్ నుండి చంటబ్బాయి యొక్క చమత్కారమైన మనోజ్ఞతను, భలే భలే మగాడివో యొక్క తేలికపాటి వినోదం, అష్టా చమ్మా యొక్క తాజా చమత్కారం మరియు వాస్తవానికి అందరికీ ఆల్ టైమ్ ఇష్టమైన అహనా పెళ్ళంట. బట్ వెయిట్, దాట్స్ నాట్ ఆల్. I have saved the best for last, my personal favorite comedy film. Want to know which one it is? Stick around till the end to find out. Trust me, you don't want to miss it. So, grab your popcorn, get comfy, and let's dive into the world of Telugu comedy gems. అష్టా చమ్మా 2008లో వచ్చిన ఈ సినిమా IMDb రేటింగ్ 7.4. ఇక సినిమా గురించి చూద్దాం. సినిమా కథలో మహేష్ బాబు ఫ్యాన్ అయిన లావణ్య తన భర్త పేరు మహేష్ కావాలని పట్టుబట్టి అతని కోసం వెతుకుతుంది. ఆమె మిత్రుడు ఆనంద్ మహేష్ అనే వ్యక్తిని పరిచయం చేస్తాడు. అయితే మహేష్ నిజానికి రాంబాబు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. అతను తన గ్రామం నుంచి తప్పుకుని హైదరాబాద్లో మహేష్గా జీవనం సాగిస్తున్నాడు. అనేక ట్విస్టులు, గందరగోళ పరిస్థితుల తర్వాత రాంబాబు తన అసలైన కుటుంబం గురించి, తన తల్లి అమృత గురించి తెలుసుకుంటాడు. చివరికి లావణ్య రాంబాబును అంగీకరిస్తుంది. ఆనంద్ మరియు వరలక్ష్మి కూడా పెళ్లి చేసుకుని అందరూ సంతోషంగా ఉంటారు. నంబర్ 4, భలే భలే మగాడివోయ్. 2015లో వచ్చిన ఈ సినిమా IMDb రేటింగ్ 7.7. ఇక సినిమా గురించి చూద్దాం. లక్కీ ఒక ఆబ్సెంట్ మైండెడ్ సైంటిస్ట్ మరియు అతను ప్రేమలో పడిన అమ్మాయి తండ్రితో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. నాని తన ప్రియురాలు లావణ్య త్రిపాఠి మరియు ఆమె కుటుంబ సభ్యులు తన మానసిక స్థితి గురించి తెలుసుకోకుండా చూసుకోవడానికి చాలా కష్టపడతాడు. ఆమె తండ్రి ఏదైనా బలహీనత ఉన్న వ్యక్తులను ద్వేషిస్తారు. కానీ అమ్మాయి తన భావాలను వ్యక్తం చేసినప్పుడు లక్కీ తన తండ్రిని ఎదుర్కోవాలనే సందిగ్ధంలో పడ్డాడు. లక్కీ ఇప్పుడు ఏం చేస్తాడు అనేది మిగతా కథ. నంబర్ 3, 1987లో వచ్చిన అహనా పెళ్ళంట సినిమా IMDb రేటింగ్ 8.9. ఇక సినిమా కథలోకి వెళితే కృష్ణమూర్తి, రాజేంద్ర ప్రసాద్, పారిశ్రామికవేత్త సత్యనారాయణ, నూతన్ ప్రసాద్ ఏకైక కుమారుడు. ప్రేమ వివాహాలతో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా తన కొడుక్కి తాను ఎంపిక చేసుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు. వధువును ఎంపిక చేసే ముందు, తన కొడుకు కోసం పెళ్లి కూతురును ఖరారు చేసే ముందు నెరవేర్చవలసిన షరతుల యొక్క పెద్ద జాబితా సత్యనారాయణకు ఉంది. కానీ కృష్ణమూర్తి పద్మ, రజని తో ప్రేమలో పడతాడు. చాలా తగాదాల తర్వాత డిసెంబర్ 31లోగా తన తండ్రి పేరును ఉపయోగించకుండా కృష్ణమూర్తి పద్మ తండ్రి లక్ష్మీపతి, కోట శ్రీనివాసరావు ని ఒప్పిస్తే సత్యనారాయణ తన పెళ్లికి పద్మను అనుమతిస్తానని తండ్రి మరియు కొడుకు ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. లేకుంటే తండ్రికి విధేయత చూపి అతను ఎంచుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇది మీరు మొత్తం కుటుంబంతో చూడగలిగే వినోదభరితమైన రోలర్ కాస్టర్ కామెడీ చిత్రం యొక్క కథ. ఈ సినిమాలో చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నంబర్ 2, 1986లో వచ్చిన చంటబ్బాయి సినిమా IMDb రేటింగ్ 8.2. ఇక సినిమా కథలోకి వెళితే ఇది మంచి ఫీల్ గుడ్ కామెడీ సినిమా. నేను చిన్నతనంలో చూసిన మొదటి చిరంజీవి సినిమాల్లో ఇది ఒకటి మరియు ఇది అతని ప్రేమ కథ మరియు యాక్షన్ సినిమాలన్నింటికీ స్వాగతించే విరామం. కథాంశం దాని కాలానికి భిన్నంగా ఉంటుంది మరియు దాదాపు అందరూ నటీనటుల నటన హాస్యభరితమైన అల్లరి. స్వయం ప్రకటిత టాప్ డిటెక్టివ్గా చిరంజీవి సాటిలేనివాడు మరియు తెలివైనవాడు. సుత్తివేలు అతని సహాయకుడు మరియు సహాయకుడిగా అతని హాస్య సమయము మరియు తెలివితో సరిపోలాడు. సుహాసిని కేవలం అందమైన ముఖం మాత్రమే కాదని, ఈ సినిమాలో ఎప్పటిలాగే మచ్చలేనిదని పదే పదే నిరూపించుకుంది. మిగతా నటీనటులందరూ సుధాకర్, చంద్రమోహన్, జగయ్య,
అల్లు రామలింగయ్య, బుచ్చర్ల అరుణ తమ పాత్రల్లో బలంగా నటించారు. అయితే ప్రత్యేక ప్రశంసలు అందుకోవాల్సిన నటి శ్రీలక్ష్మి. సినిమాలోని ఇతర నటీనటులందరికీ ఆమె బార్ హై సెట్ చేసింది. ఆమె సహజత్వం మరియు హాస్యం ఆమె అమాయకమైన ఇంకా ఫన్నీ డైలాగ్ డెలివరీలో ప్రతిబింబిస్తుంది. చెరువు, జేమ్స్ బాండ్, చెరువుల పొడి మాకక్కర్లేదు. దట్స్ ఏ క్లాసిక్ లైన్. సినిమాలో ఆమె కవిత్వం మరియు పాకశాస్త్ర ప్రతిభ మీరు గమనించవలసిన విషయం. ఈ సినిమాని వేడిగా ఉండే టీ కప్పుతో మరియు అధిక క్యాలరీలతో కూడిన రుచికరమైన భారతీయ స్నాక్స్తో చూడండి మరియు మీరు మీ రోజులో 3 గంటలు బాగా గడిపారు అన్న సంతోషంతో మీ సాయంత్రం ముగుస్తుంది. నంబర్ 1. లేడీ స్టైలర్. 1985లో వచ్చిన ఈ సినిమా IMDb రేటింగ్ 7.5. రాజేంద్ర ప్రసాద్, వంశీ తమ బెస్ట్ ని ఈ సినిమాకి అందించారు. ఇక కథలోకి వెళితే ఇది కల్ట్ క్లాసిక్ సినిమా. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి చూశాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తున్నాను. అదే ఫలితంతో సినిమా అంతా కామెడీ కారణంగా నవ్వుతూనే ఉంటాను. ఇళయరాజా అద్భుతమైన సంగీతం, కోనసీమలోని ప్రకృతి అందాలు, తెలుగు ఉచ్చారణతో మమేకమవుతూ ఉంటారు. వంశీ యొక్క ట్రేడ్ మార్క్ కళ్ళు, చిన్న చిన్న ఓపెనింగ్స్ తో మరియు భయపెట్టే చెడ్డ వ్యక్తి, చంచలమైన కథానాయకుడు మరియు కొంత వెంటాడే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా పూర్తయింది. కామెడీ జోనర్ తెలుగు సినిమాలను వదిలివేసినప్పటికీ ఈ మధ్య దర్శకులు మళ్లీ రిపీట్ చేయని వంశీ క్లాసిక్స్ కామెడీ ని చూడటం నాకు ఇంకా ఇష్టం. ఆయన లింగబాబు లవ్ స్టోరీ చూశాక వదిలేయడం కష్టమేమీ కాదు, తెలుగు సినిమాలు కూడా కాదు అని నిర్ణయించుకున్నాను. వంశీ రాజేంద్ర ప్రసాద్ ఇళయరాజా కాంబో చాలా గొప్పది. హోస్ట్ చాయిస్ ఇస్ నువ్వు నాకు నచ్చా మూవీ. వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, వెంకటేష్, మూర్తికి చిన్ననాటి స్నేహితుడైన తన తండ్రి శేఖర్ చంద్రమోహన్ సిఫార్సుపై మూర్తి ప్రకాష్ రాజ్ ఇంటికి వస్తాడు. నందిని అలియాస్ నందు, ఆర్తి అగర్వాల్, మూర్తి కూతురు. నందుకి చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో నిశ్చితార్థం చేసుకోబోతున్న సమయంలో వెంకీ ఆ ప్లేస్లోకి ప్రవేశిస్తాడు. త్వరలో వెంకీ మూర్తి కుటుంబం నుండి అందరితో బంధం ఏర్పడుతుంది. వెంకీకి ఉద్యోగం కల్పించడంలో మూర్తి సహాయం చేస్తాడు. వెంకీ, నందుల మధ్య సంబంధం ద్వేషంతో మొదలై స్నేహంగా మారుతుంది. నందు వెంకీపై తన ప్రేమను అతనితో ఒప్పుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు చెడగొట్టడం ఇష్టం లేని వెంకీ ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మూర్తి రైల్వే స్టేషన్కి వెళ్లి వెంకీతో మాట్లాడటం వల్ల వెంకీ తిరిగి వస్తాడు. తిరిగి రాగానే నందు అతనితో మాట్లాడటం మానేస్తాడు. నందు స్నేహితురాలు ఆశా పెళ్లికి వెంకీ, నందు మరియు పింకీ, నందుల బంధువు తో కలిసి వచ్చినప్పుడు వారి మధ్య మెరుపులు ఎగురుతాయి. వెంకీ కూడా నందుని ప్రేమిస్తున్నప్పటికీ అతను దానిని వ్యక్తపరచడు మరియు నందు పట్ల భావాలు లేవని నటిస్తాడు. వాళ్లు తిరిగి వచ్చేసరికి నందుడి పెళ్లికి సమయం. పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను వెంకీ తీసుకుంటాడు. ధీమాగా ఉన్న నందు పగిలిపోయాడు. పరిస్థితులు వెంకీ మరియు నందుల గురించి అందరూ తెలుసుకునేలా చేస్తాయి. ఏమి జరుగుతుందో మరియు నందు మరియు వెంకీ కలిసి ఎలా ముగుస్తుంది అనేది కథ యొక్క క్లైమాక్స్. What is the best comedy film that you ever watched? That's all for today's episode. Let's catch up later with lot more comedy movies. This is writer Kalyan signing off.